లెబనాను ఇజ్రాయెల్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం పడకేసింది. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేసింది. గత 24 గంటల్లో 20 మందికి పైగా మరణించారు, 70 మందికి గాయపడ్డారు హెజ్బుల్లా వాళ్ళు. మార్చి 2 నుంచి మొత్తం మరణాలు 2600 దాటినట్టయింది. పలు గ్రామాలు ఖాళీ చేయమని మరొకసారి ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. హెజ్బుల్లానేమో మరొక వైపు దీని మీద స్పందించింది. ఆ దాడులు చేసిన మాట వాస్తవమని చెప్పింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ డ్రోన్ ఒకదాన్ని కూల్చేశామని చెప్పింది. వైట్ ఫాస్ఫరస్ వినియోగం మీద ఆరోపణలు చేసింది. ఇజ్రాయెల్ మాత్రం అది స్మోక్ స్క్రీన్ కోసం వాడాము తప్పించి వైట్ ఫాస్ఫరస్ లాంటి నిషేధిత పదార్థం ఏమి వాడలేదని చెప్పింది. అమెరికా ఆర్థికంగా ఒక పక్కన ఇరాన్ని నొక్కేస్తున్నటువంటి సందర్భంలో లెబనాన్కిను ఇజ్రాయెల్కి మధ్యన ఒప్పందం విషయంలో తాజాగా హెజ్బుల్లా వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా అది పక్కకి వెళ్ళిపోయింది. దాంతో మరొకసారి భారీ దాడులను ఎదుర్కోక తప్పలేదు హెజ్బుల్లా.